ఇక్కడ ఏంటిది? కరుణ మల్లిగాన్ని మించిన వార్తలు చదువుతున్నావన్నా గ్రేట్ అన్న. దయచేసి మల్లిగానితోటి పోల్చకండి మీరు. నాకు భయమైతాంది వాడిని. వాని పేరు తీస్తే భయమైతాంది. ఎందుకంటే వాడు ఇప్పుడు మీరు నా మీద ఒక నమ్మకం పెట్టుకొని నా ఛానల్ చూస్తాను. చిలుక ప్రవీణ్ అంటే తెలంగాణ కోసం మాట్లాడతాడు, తెలంగాణ నాయకుల కోసం మాట్లాడతాడు, తెలంగాణ సమస్యల కోసం మాట్లాడతాడు అనేది మీరు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలుపుకుంటా. ఇంత కూడా తెలంగాణ అంశం మీద నుండి జారను. అటు కానీ ఇటు కానీ జారను. మరి మల్లిగాడంటే షాయ పైసలు వేయుర్రి అని చెప్పి మొత్తం లూటీ చేసి పడేసి ఈరోజు 100 కోట్లకు ఉన్నాడు. వాడు ఏమన్నాడు? దళిత నినాదం అన్నాడు, అంబేద్కర్ వాదం అన్నాడు, అంగీలాల సిద్ధాంతం అన్నాడు, 7200 పేరుతోటి అక్రమార్కుల భరతం భర్త 7200 మంది అవినీతి పరులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నాడు. ఆ అవినీతి పరుల లిస్టులో పోయి వాడేం చేసిండు? ఇప్పుడు వాడు చెప్పింది ఏంటిది? 7200 మంది అక్రమార్కులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నాడు. ఇప్పుడు వాడు ఏమైందంటే సంఖ్య 7201 ఇక్కడికి వచ్చింది సంఖ్య. 7200 కాదు, 72201. వాడు ఒక్కడ వచ్చాడు చేరిండు. వాడు కూడా అవినీతి పరుడు అయిపోయాడు. ఆ సంఖ్య పెరిగింది. కాబట్టి వానితోటి దయచేసి పోల్చకర్రి. వాడు మొత్తమే పేదల రక్తం దాగి కోటీశ్వరుడు అయిన వాడు. పేదల రక్తం దాగి కోటీశ్వరుడు అయిన, పేదలను నమ్మించి కోటీశ్వరుడు అయిపోయాడు. కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణ బిజినెస్ చేయడానికి అనుకూలం కాదు అని మొదటి 17 స్థానాల్లో కూడా ఎందుకు లేదు? అదే కేసీఆర్ ఉన్నప్పుడు 2వ స్థానంలో ఉండే కదా. రానున్న కాలంలో తెలంగాణ పరిస్థితి ఏంటి? నిజమే, కేసీఆర్ కొత్తగా వచ్చినప్పుడు 2వ స్థానము, ఆ తర్వాత 7వ స్థానం. మొత్తం టాప్ 10లో తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉండేది. బెస్ట్ బిజినెస్ స్టేట్స్ లో కంట్రీలో 7వ స్థానంలో గతంలో ఉండే. అంతకుముందు 2వ స్థానంలో ఉండే. ఇప్పుడు 17వ స్థానానికి పడిపోయింది. గంతటి సిపాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాం రాష్ట్రంలో. కాంగ్రెస్ బీజేపీ నాయకులను ఆఫ్ నాలెడ్జ్ గాన్లు అనేది ఇందుకే. కాంగ్రెస్ 40 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణకి ఏం చేసింది అంటే 1300 మంది మన తెలంగాణలో చంపేసింది. ఆ ఘనత దానికే దక్కింది. ప్రవీణ్ అన్న రేవంత్ రెడ్డి అంటుండు మన పార్టీ పేదల పార్టీ అంటుండు కదా అన్న. రేవంత్ రెడ్డి వల్ల అన్నది ఇల్లు ఎందుకు, స్కూల్ ఎందుకు లేదన్నా? ఎందుకు కూల్ చేస్తాడు? కూలువాడు. నేను తెలంగాణలో పుట్టాను, అందుకే బీఆర్ఎస్ను ఖననం చేశారు. బీఆర్ఎస్ అవే వైఫల్యాలను చేసినందున బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలను బహిర్గతం చేయలేకపోయింది. మాకు కొత్త పార్టీ కావాలి. పవన్ 100% నేను చెప్తున్నా, ప్రాంతీయ పార్టీ కావాలి. ఇంకొకటి, కేసీఆర్ ఒక పొరపాటు చేసిండు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి కేసీఆర్ పొరపాటు చేసిండు. తెలంగాణ అనే ఎమోషన్ని కేసీఆర్ ఆగం చేసుకున్నాడు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే దాన్ని కాస్త దూరమైండు. కాబట్టి తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీ కావాలి. అది యువకులే పెట్టుకోవాలి. ఆ పార్టీని యువకులే మరొక ప్రాంతీయ పార్టీని సృష్టించుకోవాలి. ఈ యువకులే రాజకీయాలు చేయాలి. ఈ యువకులే రాజకీయ నాయకులు కావాలి. ఈ తెలంగాణకు యువకులే ముఖ్యమంత్రి కావాలి. అప్పుడు కానీ పవన్ కళ్యాణ్ భరతం, చంద్రబాబు నాయుడు భరతం, రేవంత్ రెడ్డి భరతం మనం పట్టొచ్చు అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ